తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దారుణం జరిగింది. చింత చెట్టు వీధిలో వంట మాస్టర్ వల్లి భాషను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడు సిరంగుల అనిల్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వంట మాస్టర్ వల్లి భాష కుమార్తెను వేధింపులకు గురిచేయడంతో సిరంగుల అనిల్పై 2021లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో రాజీకి రావాలంటూ మాస్టర్ వల్లి భాషపై సిరంగుల అనిల్ ఒత్తిడి చేశాడు. రాజీ కుదరకపోవడంతో వల్లి భాషను ఆయన హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 5:05 మధ్యలో నిడదవోలు పట్టణం చింతచెట్టువారి వీధిలో ఈ షేక్ వల్లి భాష అనే తను లేచి రెగ్యులర్గా తన షాప్ తీసుకోవడానికి కిందకి వస్తే సిరంగుల అనిల్ కుమార్ అనే అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఇతను గతంలోని ఎవరైతే అనుమానిత వ్యక్తి ఉన్నాడో గతంలో షేక్ వల్లి భాష గారు కంప్లైంట్గా ఉన్న ఒక పోక్సో కేసులో వాళ్ళ అమ్మాయిని నడిపించడానికి పోక్సో కేసులో ఈ సిరంగుల అనిల్ కుమార్ అనే ముద్దాయి. ప్రజెంట్ ఈ కేసు ఏలూరు కోర్టులో విచారణ దశలో ఉంది. ట్రయల్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఫిక్సేషన్ కూడా ఉంది. ఈ కేసులో రాజీ అవ్వమని ఇతనితో ముద్దాయి ఫిర్యాదుతో చనిపోయిన వ్యక్తితో అడుగుతున్నాడు. ఆ విషయంలో రాజీ కాలేదని చెప్పి అతను మనసులో ఖర్చు పెట్టుకుని చంపుతున్నట్టు ప్రాథమికంగా ఇదే తెలిసింది. ఇంకా కేసు దర్యాప్తు జరగాలి. క్లూస్ టీమ్ వస్తుంది. కేసు దర్యాప్తు చేసి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం.